మకర రాశి వారు. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో వార్షిక ఫలితాలు. మకర రాశి వారు సహజంగా మనం శని భగవానుడి గురించి మాట్లాడుకునేటప్పుడు మకర రాశికి కుంభరాశికి ఆయనే అధిపతి. మరి మకర రాశికి కూడా శని భగవానుడు అధిపతి. అయితే మకర రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఇచ్చేటువంటి సహజమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, చిన్న సైజు ఉద్యోగులు అనగా దిగువ తరగతికి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా మకర రాశికి చెందిన వారే. కార్మికులు కానీ, శ్రామికులు కానీ, దినకూలీలు కానీ, వ్యవసాయదారులు కానీ, అలాగే యూనిఫామ్ వేసుకునేటువంటి చిన్న చిన్న ఉద్యోగులందరూ కూడా ఈ పరిశ్రమల్లో పనిచేసేటువంటి నిత్యం పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా ఈ మకర రాశికి సంబంధించిన వారే. ఈ మకర రాశి వారి మనస్తత్వం తాము చేసేటువంటి పనిని, వృత్తిని దైవంగా భావిస్తారు. కష్టాన్ని దైవంగా భావించి నిరంతరం పనిచేస్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, పని చేసేటువంటి పనిలో నిమగ్నం కావడం, సూర్యాస్తమయం తర్వాత చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకోవడం, ఆ రకంగా వీరు నిరంతరం కష్టాన్ని, శ్రమని నమ్ముకొని బతికేటువంటి జీవన విధానం ఈ మకర రాశి వారిది అని చెప్పుకోవచ్చు. అటువంటి మకర రాశి వారికి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు మకర రాశి చెందిన వారు. ఈ మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, వ్యయం 6గా చెప్పడం జరిగింది. మకర రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు షష్టమ భావంలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. అనగా జన సహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, విద్యార్థులు పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతారు, మంచి పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకోలేకపోతారు, పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది, కొన్ని సందర్భాల్లో వీరు వెనకడుగు వేసేటువంటి వాతావరణం ఉంటుంది. జూన్ 2 తర్వాత మకర రాశి వారికి సప్తమ భావంలోనికి గురువు సంచారం రావడం వల్ల, అనగా కర్కాటక రాశిలోని గురువు ప్రవేశించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం పెరుగుతుంది, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, వ్యాపార భాగస్వాముల అనుకూలత ఉంటుంది, విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా రాణిస్తారు, వ్యవసాయదారులకు కానీ, కార్మికులకు కానీ, శ్రామికులకు కానీ మంచి ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. మరి మకర రాశి వారికి జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. అనగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని దోషం వెళ్ళిపోయింది. ఒక సంవత్సర కాలం నుంచి శని అనుకూలిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, జనసహకారం బాగుంటుంది, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు, కార్మికులకి, శ్రామికులకి అనుకూలత ఉంటుంది. అలాగే పరివార సహకారంతో ఇంట బయట కూడా చాలా పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, మీకు తగిన గుర్తింపు లభించే వాతావరణం ఉంది. మరి మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత జన్మరాశిలోనికి ఆయన ప్రవేశిస్తాడు. అలాగే అష్టమంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. డిసెంబర్ 5 తర్వాత ఆయన సప్తమానికి వెళ్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా రాహువు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కాలసర్పదోషం, ప్రబల కాలసర్పదోషం మకర రాశి వారిని ఒక అడుగు ముందుకు వేస్తే వెనకకు 2 అడుగులు లాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకారం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ ప్రయత్నం ఈ సంవత్సరం మానుకోండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు చేయనటువంటి ఉద్యోగస్తులు కానీ, విదేశాల్లో వ్యాపారం చేసేటువంటి వారు కానీ ఈ సంవత్సరం ఆ ప్రయత్నాలు మానుకోండి. ఆశించిన పనులన్నీ కూడా ఈ రాహుకేతు దోషం వల్ల మీరు ఒడిదుడుకుల్ని, మీరు ఇబ్బందుల్ని ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ఈ రాహుకేతుల వల్ల కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించడం, మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేసే వ్యక్తుల చేతులు మీరు కీలుబొమ్మగా మారడం, మీరు వెచ్చించినటువంటి సమయాన్ని, ధనాన్ని కూడా వృధా చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రకంగా రాహుకేతుల విషయంలో మకర రాశి వారి సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంగా సూచనగా చెప్పుకోవచ్చు. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2026 ఏప్రిల్ 2 నుంచి మే 15 వరకు కూడా 45 రోజులు, 2026 ఆగస్టు 2 నుంచి కూడా సెప్టెంబర్ వరకు 45 రోజులు, ఈ 90 రోజుల కాలంలో మీరు కుటుంబం కోసం భూములు కొనుగోలు చేస్తారు, లేకపోతే గృహ నిర్మాణం చేపడతారు, గృహాన్ని కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ రకంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఇక అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు మార్చి 19 నుంచి ఏప్రిల్ 14 వరకు, అలాగే జూన్ 15 నుంచి జూలై 15 వరకు, అలాగే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 16 వరకు
ఇంచుమించుగా 4 నెలల పాటు మీకు రవి యొక్క అనుకూలత వల్ల అధికారుల అండదండలు లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి, నూతన ఉద్యోగాలు వస్తాయి. ఈ రకంగా తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు తప్పనిసరిగా జూన్ 2వ తారీఖు వరకు షష్టంలో ఉన్నటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి మీరు దక్షిణామూర్తి ఆరాధన చేయండి. దక్షిణామూర్తి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయండి. దక్షిణామూర్తికి మీరు శనగల మాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని సంతరించుకోగలుగుతారు జూన్ 2వ తారీఖు వరకు. ఇక శని భగవానుడు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు కనుక శని భగవానుడు గురించి ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం లేదు. రాహుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. 3 నెలలకు ఒక మారు మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంవత్సరంలో 4 సార్లు వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి ఈ సంవత్సరంలో మీరు అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది.